సో మామ ఇది జీటీ కాంటినెంటల్ 650 ట్విన్. ఒకటే ఇబ్బంది ఏంటంటే మామ ఈ సైలెన్సర్లు పెట్టుకొని పోలీసుల ముందు తిరగలేము అనమాట. ఇప్పుడే లీటర్ పెట్రోల్ పోసాము, ట్రిప్ కూడా 0 చేసేసాము. సో ఇంకా పోదాం, చూద్దాం ఎంత దూరం వస్తుందో మీకు చూపిస్తా. అమెరికా ఇజ్రాయెల్ జెండాలు ఉన్నాయి కిందంతా. హై గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు పని మీద అయితే సికింద్రాబాద్ వెళ్తున్నాం మామ. ఇంకా పనిలో పని ఈరోజు జీటీ మైలేజ్ కూడా చెక్ చేద్దామని ప్లాన్ చేసాం అనమాట. ఈ వీడియో చేద్దామని నిన్నటి నుంచి పెట్రోల్ బట్టి కూడా తిరుగుతూ ఉన్నాం అనమాట. సో నిన్న 0 చేసాం మామ, 19 కిలోమీటర్స్ వచ్చింది. ఇదంతా కౌంట్ కాదు, దీనిలో లీటర్ పోస్తాము జీటీలో. లీటర్ పోసాక ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. ఏం మామ, అంతే కదా? ఎప్పుడు అయిపోతే అప్పుడు జీరో చేసేస్తాం. ఇప్పుడు అయిపోతే అప్పుడు 0 చేసి లీటర్ పోసి దాంట్లో నుంచి ఎంత మైలేజ్ ఇస్తుంది లాస్ట్ మళ్ళీ ఆగేంత వరకు చూద్దాం అనమాట. మధ్యలో జర్క్స్ ఇస్తానే ఉంది పెట్రోల్ అయిపోయినట్టు వార్నింగ్, కానీ ఎప్పుడైతే పూర్తిగా అయితే ఆగలేదు. సో ఎందుకైనా మంచిదని ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట వీడియో. సో మామ ఇది జీటీ కాంటినెంటల్ 650 ట్విన్ రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్ అనమాట. డబుల్ సైడ్ ఇంజన్, ఏమంటారు, డబుల్ సైడ్ సైలెన్సర్, డబుల్ సైడ్ సైలెన్సర్ ఉంటుంది. నవ్వుతావేరా. సో ఇప్పుడు టైం అయితే దగ్గర 11:15 మామ. ఇప్పుడు బయలుదేరుతున్నాము సికింద్రాబాద్కి. మధ్యలో ఎక్కడ ఆగితే అక్కడ పెట్రోల్ పోసుకుందాం. సో మీకు తెలిసి జీటీ ఎంత ఇస్తుంది మైలేజ్, ఏమైనా గెసెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్లో రివీల్ చేస్తాను ఎంత ఇచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అవుద్దా లేదా కూడా నమ్మకం లేదా. స్టార్ట్ చేసి చెప్తా, చూద్దాం. ఎరా అయిపోయింది అప్పుడే. సరే చాలా త్వరగానే అయిపోయింది కదా మామ. ఇట్లా పెట్రోల్ ఎంత ఉంది అయిపోయినా? అదే అసలు ఏం లేదు, నిన్నటి నుంచి పట్టికుండా తిరుగుతా ఉన్నాం. సరే పక్కన పెట్టి ఇంకా పెట్రోల్ పోతాం. ట్రై చేయి. అయ్యింది కదరా. నిన్నటి నుంచి పెట్రోల్ పట్టికి పోయేసరికి ఎంత వచ్చింది? 25 కిలోమీటర్స్ వచ్చింది మామ. నిన్నటి నుంచి పెట్రోల్ పట్టలేదు. ఏదా నువ్వు కొట్టు, ట్రై చేయి. సో జరిగింది ఏంటంటే ట్యాంక్లో ఆల్రెడీ రిజర్వ్ ఉంటుంది కదా మామ. ఆల్రెడీ రిజర్వ్ 5 లీటర్స్ వరకు ఉంటుంది. అది యూజ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మనకి అది వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట మధ్యలో. ఆగద్ది, మళ్ళీ ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. సో అట్లానే ఇప్పుడు రెండోసారి జరిగింది మాకు. సో ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, రిజర్వ్లో పెట్రోల్ ఉంది, అదంతా యూజ్ చేసుకుంటా ఉంది ఇప్పుడు. సో పూర్తిగా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? చేద్దాం. అసలు షాక్ మామ ఇంత దూరం వస్తుందని. నిన్నటి నుంచి రూపాయి పట్టియకుండా 30 కిలోమీటర్లు చేస్తుంటామా. 30 కిలోమీటర్ల పైన వచ్చాం, అసలు ఏం పట్టి లేదు. సో బుల్లెట్లో డిసడ్వాంటేజ్ అదే అనమాట, మనకి ఎగ్జాక్ట్గా పెట్రోల్ చూపించదు ఎంత ఉంటుంది, ఎంత దూరం వస్తుంది అని. సో మామూలు యాక్టివా, స్కూటీలు, బైక్లు అయితే దాంట్లో మనకు తెలిసి ఉంటుంది ఇంత దూరం వస్తుందిరా అని. దాన్ని బట్టి మనం పెట్రోల్ పట్టుకోవచ్చు. దీనిలో చెప్పలేం. చెరుకు రసం రాదాం వచ్చాం మామ అని. ఎంత చాలా ఎక్కువ ఉంది అసలుకి. ఒకటే ఇబ్బంది ఏంటంటే మామ ఈ సైలెన్సర్లు పెట్టుకొని పోలీసుల ముందు తిరగలేము అనమాట. ఈ సౌండ్ కానీ ఉన్నారంటే బండి పక్కన ఆపేసి సైలెన్సర్లు చేసుకుంటారు, బండి కూడా తీసి చేస్తారు. అదొకటే అనమాట ఇబ్బంది సిటీలో తిరగాలంటే. ఎట్లా చూస్తుంటారు మామ మనం పోతామంటే అసలుకే. ఇంకా అసలు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనమాట బండికి. ఎందుకంటే ఎక్కువ అబ్బాయిలు చూస్తూ ఉంటారు, అమ్మాయిల కంటే. అమ్మాయిలు చూస్తారు అనుకుంటావు, కానీ అబ్బాయిలు ఎక్కువ చూస్తూ ఉంటారు సౌండ్కి. అసలుకి బండి ఏంది రాబాలే ఉందని. అబ్బాయిలు చాలా మంది డ్రీమ్ బైక్ అయిపోయింది. అదే సికింద్రాబాద్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇప్పుడే బండి అయిపోయింది. ఎరా ట్రై చేయి ఒకసారి. అయిపోయింది మా పూర్తిగా, బండి స్టార్ట్ అవ్వట్లేదు. సరే స్టార్ట్ అవ్వట్లేదు. సరే ఇప్పుడు పోద్దాం ఇంకా. పెట్రోల్ 0 చేసారా దాన్ని. ఓకే, ట్రిప్ బి 0 చేసాము. ఇప్పుడు పెట్రోల్ పోతాం లీటర్. 30 కిలోమీటర్లు తిరిగాము. అదే ఏం రూపాయి పెట్రోల్ పట్టి కూడా 30 కిలోమీటర్లు తిరిగాం అనమాట. మేము ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకున్నాం బ్యాగ్లో 1 లీటర్. ఏంది లేదు ఏంది అయ్యా, ఏముంది లే పెట్రోల్ ఏమైనా లిఫ్ట్ అడిగిపోవడం. టెస్ట్ చేయాలి కదా, అందుకని లీటర్ పెట్రోల్ ముందే బ్యాగ్లో పెట్టుకున్నాం అనమాట. పెట్టించుకొని పోయి మామ. సూపర్ మామ. ఇప్పుడే లీటర్ పెట్రోల్ పోసాము, ట్రిప్ కూడా 0 చేసేసాము. సో ఇంకా పోదాం, చూద్దాం ఎంత దూరం వస్తుందో మీకు చూపిస్తా. స్టార్ట్ చేయమా, స్టార్ట్ చేయి. 0 కిలోమీటరా? ఓకే స్టార్ట్ చేయి. ఒక్క ట్రైకే వచ్చేసిందా? సెల్ఫ్ ఎత్తుకునేసింది ఒక్క ట్రైకే. ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ చేసాము. ఇంకా పెట్రోల్ బంక్ వచ్చాం అనమాట. ఒక 2 లీటర్స్ పెట్రోల్ పట్టించుకున్నామని.
బండి అక్కడ పార్క్ చేసి పెట్రోల్ బంక్ వెళ్తున్నాం మామ. ఇంకో 200 పెట్రోల్ పట్టించేస్తే మధ్యలో ఆగిపోతే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో దానికని ఇందాక పెట్రోల్ ఒక కలర్లో ఉండింది, ఇది వేరే కలర్ కదా మామ. అది చాలా లైట్ కలర్ ఉంది. మేబీ అది మా భారత్ పెట్రోల్ కాదు, హెచ్పి అనుకుంటా. అది ఇది భారత్ పెట్రోలియం. ఎన్ని కిలోమీటర్లు పోయామా? 15. ఎప్పుడైనా అయిపోవచ్చు, చెప్పలేమా. 15 వస్తుందేమో నా మ్యాక్సిమం గెస్. 15 లేదా 18, 20 లోపు వస్తుంది. సో లాస్ట్ టైం వచ్చాం కదా మామ, చార్మినార్కి వెళ్ళే దారిలో అలానే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, మేబీ ఒక 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రానే అనుకోవచ్చు. ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం మనకి మైలేజ్ కూడా తగ్గుద్ది. పోలీసులా? కాదులే, పోలీసులు కాదు. అమెరికా ఇజ్రాయెల్ జెండాలు ఉన్నాయి కిందంతా. ఆగిపోయింది మా బండి. స్టార్ట్ చేయి, ట్రై చేయి. 99 వచ్చిండే. ట్రై చేయి. లేదు, అయిపోయింది మా 18 వచ్చిందనమాట. ఇది మైలేజ్ మంది. ట్రాఫిక్ వల్ల తగ్గిపోయింది కదా. 99 వచ్చిండే. 20 అని వచ్చి ఉండదు ఈజీగా హైవేలో అయితే. 20 వచ్చిండేది వల్ల. అదే అదనమాట మన మైలేజ్. కరెక్ట్ ట్రాఫిక్లో ఆగిపోయింది కదా. మంచిదేమి లేదు, 2 లీటర్లు పెట్రోల్ పట్టించుకొని పోసి. అబ్బా అంతా పోయి రాదు నువ్వు. కష్టం. సో అదనమాట మైలేజ్. ఒక 20 ఇచ్చేది 18 ఇచ్చింది, 18.5 అలా ఇచ్చింది. సో ట్రాఫిక్ వల్ల కొంచెం తగ్గిపోయిందని మా ఫీలింగ్. నేను అలసిపోయా ఫుల్గా ట్రాఫిక్ చెమట్ల అస్సలకి. అందులో హెల్మెట్ వేసుకొని ఉన్నావు. అదే. సో ఇంకా సికింద్రాబాద్కి వచ్చాము, ఇంకా బిర్లా మందిర్ అట్లా చూద్దామని వచ్చామన్నమాట. సో అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.